శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్న గ్రహం ఒక బుధ గ్రహం. బుధుడు చతుర్థ స్థాన సంచారం చేస్తూ అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహంతో కలిసి ఉండడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే చతుర్థ స్థానంలో ఎప్పుడైతే అష్టమాధిపతి వెళ్తాడో ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రయత్నం బట్టి గృహం మారడం కానీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడం కానీ, కొంతమందికి విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వీసా లాంటివి కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే సొంత ప్రాంతంలో, అదే వాళ్ళ యొక్క స్థిర నివాసం ఉన్నటువంటి ఊళ్ళో అంత అనుకూలంగా ఉండదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో విభేదాలు, అక్కడ ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చికాకులు సాధారణంగా ఈ టైంలో ఏర్పడే అవకాశం ఉంది. అంటే భూముల గురించి, స్థిరాస్తుల గురించి అన్నదమ్ముల మధ్య లేదంటే భాగస్తుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఆ కుటుంబంలో ఒకరు బయటికి వెళ్ళడం కానీ, దూరం వెళ్ళడం కానీ, సో లేదా ఉపాధి నిమిత్తం అన్నా వెళ్ళొచ్చు. అది మంచిగా వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా సభ్యులు ఉంటే అది అనుకూలంగా ఉంటుంది. లేని పక్షంలో బలవంతంగా అయినా బయటికి వెళ్ళడం ఉంటుంది. ఏదైనా కొంత తర్జన భర్జనలు, కొద్ది విభేదాలు, మనస్పర్ధలు తప్పక ఈ గృహ సంబంధించిన విషయాల్లో ఉండడం జరుగుతుంటుంది. చతుర్థ స్థానంలో కూడా రాహుగ్రహ సంచారం. ఇది కూడా మీ కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం వల్ల మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఇంకో విధంగా చెప్పాలంటే చతుర్థ అష్టమాధిపతుల మధ్య పరివర్తన జరిగింది. అంటే కుజుడు గురువు స్థానంలోను, గురువు కుజుడు స్థానంలోనూ మార్పు జరిగింది. ఈ మార్పు వల్ల ఏంటంటే కొంత గొడవలు, విభేదాల తర్వాత ఒక పెద్ద వ్యక్తి సహకారంతో, ఒక పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళా రాజీ కుదిరి మళ్ళా కుటుంబ సమస్యలు పరిష్కరించుకొని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం కానీ, ఉభయులు ఒక అంగీకారంతో ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, మదర్కి సంబంధించిన విషయాల్లో, అలాగే సొంత ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఒక అంగీకారం మాత్రం తప్పనిసరిగా కుదురుతుంది. ఎంత విభేదాలు ఉంటాయో అంత పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అక్కడ గురువు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి కుజ మరి గురుల పరివర్తన ఆటోమేటిక్గా కంపల్సరీగా పరిష్కారం అవుతుంది. బాగుంది ఇది. మరి 6వ స్థానంలో శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా జాతకుడికి న్యాయం జరుగుతుంది. వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో ఉన్నాడు. ఒక విధంగా మీ సంతానంలో ఒకరు దూరం వెళ్ళడం కానీ, విదేశం వెళ్ళడం కానీ, చదువు కొరకు హాస్టల్కి వెళ్ళడం కానీ, మొత్తం మీద పిల్లలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అయితే పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క టాలెంటు, వృత్తిలో వాళ్ళు సంపాదించినటువంటి విజయాలు కానీ, విద్యలో వారు పొందినటువంటి సక్సెస్ కానీ మీకు 100% ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా జాతకులైతే మాత్రం సాధ్యమైనంత వరకు మరి పిల్లల విషయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది. సొంత ఆలోచనలు అంటే షేర్ మార్కెట్లో కానీ, ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ, లేదంటే ఏదైనా వ్యసనాల కొరకు కానీ, మీ యొక్క అలవాట్ల కొరకు కానీ కొంత ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మొత్తం మీద 5వ స్థానంలో రవి కొంతవరకు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కోసం, ఇతరుల మెప్పు కోసం కొంత ఆర్థిక పరంగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఏదన్నా మొత్తం మీద చతుర్థ భావం, పంచమ భావం ఇవి అంత ప్రతికూలంగానూ లేవు, అంత అనుకూలంగా లేవు. కానీ మంచి అన్నా చెడన్నా అది 100% ఒక మంచి కొలిక్కి రావడం జరుగుతుంది. ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. సో ఏదైనా మొత్తం మీద వరుసగా గ్రహాలు ఈ జాతకులకు 3, 4, 5, మరి 6, 7, 8 ఈ వరుసగా ఈ గ్రహాలు ఏర్పడడం ఒక విధంగా 8తో ఎండ్ అయిందన్నమాట. 3తో స్టార్ట్ అయ్యి 2 పాపస్థానాలు కాబట్టి కొంతవరకు
చికాకులు ఉన్నప్పుడు కూడా మరి అది ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మరి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం, లగ్నంలో ఉన్నటువంటి కేతువు, అంటే అక్కడ గురువు 4, 8, 12 స్థానాల్ని శుభపరుస్తూ ఉంటాడు తన యొక్క దృష్టితో. అంటే ఇది మోక్ష త్రికోణం. లగ్నంలో కేతువు మోక్షకారకుడు. ఈ రెండు కూడా జాతకుడికి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత, ఇంట్రెస్ట్ కలగడం, అలాగే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం, లేదా కొంతమంది వారి ఇష్టదైవం ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఏదో పుట్టపర్తిలోనో తిరుపతిలోనో ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి క్షేత్రంలో మరి స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ వారి శేష జీవితాన్ని గడపాలని నిర్ణయానికి కూడా రావచ్చు. అంటే వయసు పైబడిన వారు కొంతమంది ఈ విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాశిలో కేతువు, అష్టమంలో గురువు కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు, మోక్షానికి సంబంధించిన విషయాలు ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. కన్యా రాశి వారు జీవితంలో ఒకసారైనా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి వీలైతే అక్కడ శివుణ్ణి ఒక్కసారి అభిషేకం చేసుకోవడం వల్ల, లింగాన్ని స్పర్శ చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి మోక్షాన్ని ఈ జాతకులు పొందే అవకాశం ఉంటుంది. అయితే 12 ద్వాదశ లింగాలకి 12 రాసులకి ఒక ఇంటర్నల్గా ఒక కనెక్షన్ ఉండడం జరుగుతుంటుంది. ఈ పూర్తిగా జ్యోతిష శాస్త్ర ప్రకారం జెమిని అస్ట్రాలజీలో ఎక్కువగా దీనికోసం చర్చించడం జరిగింది. సో దీని గురించి వివరంగా ఒకసారి మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మాత్రం కన్యా రాశి వారు మాత్రం కంపల్సరిగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం వల్ల వాళ్ళకి తొందరగా మోక్షం పొందే అవకాశం ఉంటుంది. మరి తొందరగా మోక్షం అంటే కేవలం ఆ అర్థమే కాకుండా ఆర్థిక పరంగా కూడా అసలు జీవితంలో మనం ఎందుకు పనికిరాం, మన వల్ల ఏమీ అవ్వదు, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్కసారి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి అక్కడ పరమేశ్వరుని మనసారా వేడుకోవడం వల్ల 100% కాదు 1000% మీ యొక్క ఆర్థిక సమస్యలే కాదు, ఎటువంటి సమస్య అయినా పరిష్కరించే అద్భుత శక్తి ఆ క్షేత్రానికి ఉంది. ఒకసారి దర్శించి దాని అనుభూతిని మీరు పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది, అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి.
ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుల్ని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.